చూస్తే అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సిఆర్డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సిఆర్డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో తెలిపింది. అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అడ్డంకిగా మారుతుందని భావించిన సిఆర్డీఏ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దీనికి సంబంధించి లేఖ రాయడం జరిగింది. కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి నియమావళి సడలించాలని సిఆర్డీఏ అధికారులు ఆ లేఖలో కోరడం జరిగింది. త్వరలోనే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రుణం కూడా మంజూరవుతున్న నేపథ్యంలో పనులు ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఆర్డీఏ ఇప్పటికే లేఖ రాసింది. వివిధ జోన్ల పరిధిలో 14,000 కోట్ల విలువైన పనులు జరుగుతాయి. ఎల్పీఎస్ లేఅవుట్లు, రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైన్లు, విద్యుత్తు, ప్లాంటేషన్ లాంటి అనేక పనులు అమరావతిలో చేపట్టాల్సి ఉంది. వాటికి అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని నుంచి కూడా ప్రత్యుత్తరం ఈ రోజు రావడం జరిగింది. రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా గొప్ప రిలీఫ్ అయితే సిఆర్డీఏకి ఆ లేఖ రూపంలో కేంద్ర ఎన్నికల సంఘం పంపిందని చెప్పుకోవచ్చు. టెండర్లు పిలిచే ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిస్తూ ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఫైనలైజ్ చేయాలి. అప్పటి వరకు ఫైనలైజ్ చేయడానికి వీల్లేదని ఒక కండిషన్ అయితే మాత్రం దాంట్లో ఇంపోజ్ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసీకి ఈ లేఖను సిఆర్డీఏ రాయడంతో దానికి ప్రత్యుత్తరంగా ఈ రోజు లేఖ రాసింది. దీనిలో భాగంగా రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు టెండర్లు పిలవడానికి అభ్యంతరం లేదు. అయితే టెండర్లు పిలిచే ప్రక్రియ చేపట్టుకోవచ్చు కానీ వాటిని ఫైనలైజ్ చేసే ప్రక్రియ మాత్రం చేపట్టనుంది. దీనివల్ల కొంతవరకు అమరావతి పనులకు టైం సేవింగ్ రూపంలో కొంత రిలీఫ్ అయితే లభించినట్లు మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.